క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. కాళేశ్వరం 3వ టీఎంసీకి పెట్టిన పైసలు మునిగినట్టే బాహుబలి మోటార్లు ఈత కొడుతున్నాయి. 20,000 కోట్లు దారబోసిన గత బీఆర్ఎస్ సర్కార్ 33,459 కోట్ల అంచనాలతో 2019లో పనులు స్టార్ట్. ఇప్పటికే 20,372 కోట్లు ఖర్చు. ఇందులో 17,051 కోట్లు అప్పులే. అనుమతులు లేకుండానే ముందుకు మేడిగడ్డ కుంగడంతో 2 టీఎంసీలు నీళ్లు ఎత్తిపోసుకోలేని పరిస్థితి. ఖాళీగా పడి ఉంటున్న మోటార్లు. ఇలాంటి పరిస్థితి 3వ టీఎంసీ ఉత్తదే అని అంటున్న ఇంజనీర్లు. ఉట్టిగానే పైసలు తీసుకుపోయి మొత్తం కాళేశ్వరంలో కమ్మరిచ్చిండు కాక. ఎందుకంటే 33,459 కోట్ల రూపాయలని కథం చేసి పడేసిండు ఉట్టిగా గాలికి. ఏంటంటే ఒక టీఎంసీ తెస్తా అని చెప్పేసి ఇన్ని పైసలు ఖర్చు పెట్టిండు. ఆ టీఎంసీ వచ్చిందా పీకిందంటే అది కూడా లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3వ టీఎంసీ పనుల కోసం పెట్టిన పైసలన్నీ మునిగినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ ఈ పనులపై 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇందులో 17,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు అప్పు తీసుకొచ్చి ఖర్చు చేసింది. అనుమతులు లేకుండానే పనులు చేపట్టడం, భూసేకరణకు రైతులు ఒప్పుకోకపోవడం, మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, రిపేర్లు చేసిన బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేకపోవడం, మోటార్లన్నీ ఖాళీగా ఉండడం వంటి అంశాలు 3 టీఎంసీల పనులకు ఆటంకంగా మారాయని ఇంజనీరింగ్ వర్గాలు చెప్తున్నాయంట. చూడరిగా 3వ టీఎంసీ చేస్తా అని మొత్తం పైసలన్నీ కథం చేసి పడేసిండు కాక. ఇక మళ్ళీ మేము మంచి చేసినామని చెప్పేసి హరీష్ రావు అంటాడు. మరి మంచి చేసినా చెప్పుద్దా నువ్వు? భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నావుగా, భారీగానే వేసేసిరని ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. వచ్చి చెప్తే మంచిగా ఉంటుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.